సో అలా అయితే ఈ రోజు నుంచి మేము జర్మన్స్ అయిపోయామన్నమాట. అంత సక్సెస్ఫుల్గా అయింది అపాయింట్మెంట్ అంతా కూడా. ఇలా సింపుల్గా సిల్క్ సారీ అనమాట. ఇండియన్ సిటిజన్షిప్ నుంచి మళ్ళీ జర్మన్కి అన్నీ కావాలి కదా మాకు, ఐడి కార్డులు, పాస్పోర్ట్ ఇవన్నీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నీవి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాం. సో ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా లైఫ్లో చాలా స్పెషల్ అనమాట. జర్మనీలో ఉంటూ మేము జర్మన్ సిటిజన్ అయిన రోజు అనమాట. సో అది ఆబ్వియస్గా మెమరబుల్గా ఉండాలని చెప్పేసి నేనైతే ఈ వ్లాగ్ చేశాను. కానీ వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే మాకు మెమరబుల్గా ఉండాలని ఒకటి, బట్ కంప్లీట్గా చైనా వద్దా అని డౌట్ఫుల్గా కూడా ఉన్నాను. ఎందుకనేది మీకు వ్లాగ్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెమ్మదిగా. సో ఇప్పుడైతే మార్నింగ్ లేచి మేమైతే ఫ్రెష్ అయ్యాము. అండ్ ఆ రోజు మేము లీవ్ పెట్టించుకున్నాం అనమాట, ప్రశాంతంగా వెళ్ళి చేసుకుందామని. ఎందుకంటే ఇది మా లైఫ్లో చాలా బిగ్గెస్ట్ మూమెంట్ అని చెప్పచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ముగ్గురం కూడా సిటిజన్షిప్ అన్నది తీసుకున్నాం అనమాట ఈరోజు. అంటే నేను, రాజ్ అండ్ నివి ముగ్గురం ఒకేసారి అప్లై చేసుకుందామని చెప్పి ఒక 1.5 year ముందే అప్లై చేసుకున్నాము. ఈ రోజు మాకు అపాయింట్మెంట్ వచ్చి ఈ రోజు సిటిజన్షిప్ అయిందనమాట సక్సెస్ఫుల్గా ముగ్గురికి. కాబట్టి ఇంకా నివిన్ కూడా మాతో పాటు కంపల్సరీ తీసుకువెళ్ళాలన్నమాట. తను కూడా ఇంపార్టెంట్ అనమాట ఈ అపాయింట్మెంట్కి. సో అందుకని చెప్పి తనని కీటాకి అయితే పంపించలేదు. మాకు అపాయింట్మెంట్ వచ్చేసి 10 అలా ఉందన్నమాట. సో అది ఎర్లీ అపాయింట్మెంట్ కాదు కాబట్టి నివికి ఆ రోజు మ్యూజిక్ క్లాస్ ఉందన్నమాట. ఐ మీన్ ఇండియా నుంచి ఆన్లైన్ క్లాస్. సో అది అటెండ్ అవుతుంది నివి లాస్ట్ ఇయర్ నుంచి కూడా. సో కొన్ని శ్లోకాలు నేర్చుకుంటుందన్నమాట. అదే మీరు చూస్తున్నారు ఇక్కడ. పంకజ లోచని. ఎవరైనా నాలా ఉంటారా? ఇది టాప్ కొని 1.5 year అయిందనమాట. ఇప్పుడు వేసుకుంటున్నాను నేను. చూసినట్టయితే ట్యాగ్స్ కూడా ఇంకా కట్ చేయలేదన్నమాట. నేను నచ్చినప్పుడు కొంటాను, బట్ మళ్ళీ వేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. సో దీనికైతే ఈ రోజు టైం వచ్చిందనమాట. చాలా ఇంపార్టెంట్ ఒక అపాయింట్మెంట్ ఉంది. దానికోసం అయితే కొంచెం ఫార్మల్స్లో రెడీ అవుతున్నాం నేను, రాజ్. సో ఫార్మల్స్ అంత యూజువల్గా మనం అంటే మేమంత యూజువల్గా యూజ్ చేయము. ఆఫీస్ కూడా కొంచెం రెగ్యులర్ వేరే వేసుకుంటాం, కానీ మరీ ఫార్మల్స్లో వెళ్ళము, మరీ ఇంపార్టెంట్ అయితేనే తప్ప. నాకు తెలిసి ఒక 2 years 1.5 year అయిపోతుంది ఈ టాప్ కొనుక్కుని. ప్యాంట్స్ యూజ్ చేస్తాను నేను ఫార్మల్స్, బట్ టాప్స్ లేకపోతే బ్లేజర్స్ ఇలాంటివి చాలా తక్కువ అనమాట. సో ఈ రోజు అయితే నేను ఆ టాప్ తీసుకున్నాను. అది కొంచెం ఐరన్ చేసుకోవాలి, లోపల పెట్టేసి ఉంది కదా, కొద్దిగా ముడతలుగా ఉందన్నమాట. అది ఐరన్ చేసుకుని ఇప్పుడైతే రెడీ అవుతాను. సో ఫాస్ట్గా రెడీ అయిపోయాము కదా ఇవి. యా, was ist los? Jetta. Ich bin beide Erwachsene jetzt. ఎండ అప్పుడే చూడు, పొద్దున్న ఎంత ఎండ ఉందో. ఇప్పుడు 9 అవుతుంది అనమాట. 9 అయింది, అప్పుడే ఫుల్ ఎండ. ఎండ అంటే నేను నడపమంటే నేను కూర్చుంటావు అక్కడ, డ్రైవ్ చేయనా? సరే నీవి కూర్చో, బెల్ట్ పెట్టుకున్నా, టైం అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట. మెయిన్ సిటిజన్షిప్ అపాయింట్మెంట్ అన్నది ఇక్కడ మనకి ఇంటర్వ్యూ అనమాట. జర్మనీలో మా సిటీలో మా స్టేట్లో వచ్చేసి ఇంటర్వ్యూలా జరుగుతుంది. అది నేను అనుకున్నంత ఈజీగా అయితే లేదు, బట్ మేము ప్రిపేర్డ్ ఇనఫ్ ఉన్నామన్నమాట. ఆల్రెడీ సిటిజన్స్ అయిన వాళ్ళ దగ్గర నుంచి, మన ఇండియన్స్ దగ్గర నుంచి, అండ్ అలానే మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొన్ని కలెక్ట్ చేసుకున్నాము. మా ఏరియాలో ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ అన్నది ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర నుంచి. సో దట్ మేము కూడా దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పి సో అలానే ప్రిపేర్ అయ్యి సో ఫార్మల్స్ వేసుకుని రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. అండ్ నేను ఆ రోజు వ్లాగ్ చేయాలా లేదా అన్న డౌట్ఫుల్గా ఉన్నాను. సో అందుకే మీకు వీడియోలో కూడా నేను జస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ అనే చెప్పాను, ఐ మీన్ అపాయింట్మెంట్ అని చెప్పాను, కానీ వాట్ ఎగ్జాక్ట్లీ అన్నది చెప్పలేదు. ఎందుకంటే చాలా నర్వస్గా ఉన్నాం అనమాట. ఇంటర్వ్యూ చాలా గట్టిగానే అయ్యింది. అదంతా మీకు సెపరేట్ వీడియో
వీడియో చేసి చెప్తాను, సో దట్ కొంచెం క్లారిటీ ఉంటుందన్నమాట. ఈ వీడియో అంతా మా మిక్స్డ్ ఎమోషన్స్ లానే అనిపిస్తుంది అసలు చెప్పాలంటే. సో యా, ఆల్రెడీ అపాయింట్మెంట్కి వచ్చాము. రాజ్కి సెపరేట్గా ఇంటర్వ్యూ అవుతుందన్నమాట. ఎవరికి వాళ్ళకి సెపరేట్గా ఇంటర్వ్యూ, కలిపి ఫ్యామిలీగా ఏం చేయలేదు. అండ్ నివి చిన్నది కాబట్టి నివికి ఇంటర్వ్యూ ఏమి ఉండదు అనమాట. సో రాజ్కి ఇంటర్వ్యూ ఒక 25 minutes అయింది అండ్ నాకు 25 minutes అయింది. అండ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా మేమైతే అచీవ్ చేసాము సిటిజన్షిప్ అన్నది. సో చాలా హ్యాపీగా ఉన్నాం, అందుకే మీరు మా మొహల్లో చూస్తే తెలుస్తుంది. సో ఆబ్వియస్గా ఆ ప్రెమిసెస్లో నేను వీడియో తీయకూడదు కాబట్టి నేను బయటకు వచ్చాక చేస్తున్నా అనమాట. వారం కూడా అవ్వలేదు. ఐడి కార్డ్ వచ్చి, నా పిఆర్ కార్డ్ వచ్చి వారం కూడా అవ్వలే. మా కార్డ్ తీసేసుకున్నారు. నిజంగా సరే, నాది ఇంకా ఎక్స్పైర్ అవ్వలే కదా. కానీ నువ్వే కదా పిఆర్ వస్తుంది నీకు, పిఆర్ చేసుకో అన్నావు. యా, మా మొహాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది, చాలా బ్రైట్గా ఉంది కదా. ఎందుకంటే ఇంటర్వ్యూ అన్నది చాలా స్ట్రిక్ట్గా జరిగిందనమాట. ఒక డిస్కషన్ లాగా చాలా క్వశ్చన్స్ అడుగుతారు, అవన్నీ ఆన్సర్ చేస్తూ ఉండాలి మనం. సో యా, ఫైనల్గా అయితే అచీవ్ చేసామని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ దెన్ అది పిఆర్ రీసెంట్గా వచ్చిందనమాట. నా ముందు వ్లాగ్స్ చూస్తుంటే అందరికీ తెలుస్తుంది రీసెంట్గానే పిఆర్ వచ్చిందని. సో ఐడి కార్డ్ వచ్చి చాలా ఒక 4 రోజులు 5 రోజులు అయింది. వెంటనే వాళ్ళు బ్యాక్ తీసేసుకున్నారనమాట. సో ఈ జర్మన్ సిటిజన్షిప్ రాగానే మనది ఆటోమేటిక్గా ఇండియన్ అన్నది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే డ్యూయల్ సిటిజన్షిప్ మన ఇండియా సపోర్ట్ చేయదు. ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వగానే మా ముగ్గురికి కూడా సర్టిఫికేట్స్ ఇచ్చేసారనమాట. ఒక ఓత్ ఉంటుంది, ఆ ఓత్ చదివించి మాకైతే సర్టిఫికేట్స్ ఇచ్చారు. హలో, అబ్బా పొద్దున ఎన్నింటికి వచ్చాం మనం? 10కా 9:15కి వచ్చాం. 12:30 అయ్యింది. ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా వచ్చేసిందామా. వేరే స్టేట్స్ చిన్న సిటీలు ఉంటాయి కదా, ఓకే, అక్కడ వాళ్ళు చేస్తారా? చిన్న సిటీస్ లో సెరమనీ ఏముండదు, బుర్గర్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఓకే, అక్కడ అతని చేత ఇస్తారనమాట. ఇది ఏంటంటే పెద్ద సిటీలు కదా ఇవి, స్టుట్గార్ట్ అవి అట్లా అంత ఈజీగా ఉండదు కదా అపాయింట్మెంట్స్ దొరకడం కూడా బుర్గర్ మాస్టర్ తో. సో వీళ్ళు అన్ని సంతకాలు తెచ్చి పెడతారు బుర్గర్ మాస్టర్ నుంచి. ఓకే, దానిపైన అని చెప్పింది కదా ఈ డేట్ నుంచి మీది కన్ఫర్మ్ అని. ఓకే, అసలు మరీ దారుణం. 4 రోజులు కూడా అవ్వలేదు అసలు, ఊరికి డబ్బులు కట్టే. కానీ పిఆర్ అనిపించుకోవడానికి ఏదో కట్టినట్టు ఉంది అది ఇంకా. కానీ ఏం చేస్తాం, అది చేయించుకోవాలి, టైం దగ్గర పడింది. ఏం లేట్ ఇస్తే మళ్ళీ మనకి ఎక్స్పైర్ అవుతుంది కదా ఇంకో 10 రోజుల్లో. మరి అబ్బా, వచ్చి కూడా ఎన్నో రోజులు అవ్వలేదు, మొన్న వచ్చింది అది. వీళ్ళొక మనకి ఒక 15 days ముందు మెసేజ్ చేసినా సరిపోయి ఉండేది మనకి, మెయిల్ చేసిన. అప్పుడు ఇది మార్చకపోతాం కదా పిఆర్ది. కానీ పిఆర్ వచ్చిందని ఏం తీసేసుకుంది కదా కార్డులన్నీ. ఐడీలు కూడా లేవు, ఐడీలు లేకుండా ఉన్నావు. ఇప్పుడు మనకి ఇప్పుడు ట్రైన్ లో అడిగితే ఏం చేయాలి? ఇంక రైస్ పాస్ పట్టుకోవాలా? అందాక ఇండియన్ రైస్ పాస్ కూడా పని చేయదేమో ఇప్పుడు. ఊరుకుండే పట్టుకుని తిరగాల. వెళ్ళు ఊరుకుండే చూపియాలి. అయితే ఐడీలు లేవు, ఏమీ లేవు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడు వచ్చేసేమో రైస్ పాస్ తొందరగానే. పాస్పోర్ట్, జర్మన్ పాస్పోర్ట్ మళ్ళా డబ్బులు కట్టాలి. ఇప్పుడు కట్టాం, మళ్ళీ డబ్బులు కట్టాలి. మొన్న కట్టే ఇంకా అంతా డబ్బులు ఏం చేయలేం. ఇక్కడ స్ట్రీట్ పార్కింగ్ చేసేస్తావా మరి? నివి, నువ్వు డాయిచా ఇండియన్ వా? ఆఫ్రికా ఇండియన్ వా? డాయిచ్ ఈ రోజు నుంచి కాదు నాన్న, మన ముగ్గురం ఈ రోజు నుంచి డాయిచ్ జర్మన్స్ మనం. ఇలా ఇదో ప్రయారిటీ ఇచ్చాడు కదా. మన ముగ్గురం డాయిచ్ అబ్ హోయిటే. విసో అంటే మనం డాయిచ్ మారాం నాన్న ఇండిషా నుంచి. ఎలా? సో ఇప్పుడు ఇంకా బేకరీకి వచ్చామన్నమాట. కేఫ్కి వచ్చాము. నువ్వు ఏదో తింటా అనింది. సరే సెలబ్రేషన్ మోడ్ ఏమో అని చెప్పి ఇంకా తీసుకొచ్చాము. యాక్చువల్గా టైం అయితే లేదు. హాయ్
మేమైతే అపాయింట్మెంట్ అయ్యేటప్పుడు అండ్ అయిన తర్వాత కూడా మేము ఇంకా కోపం అవ్వలేదన్నమాట. ఎందుకంటే మైండ్ అంతా ఫుల్ ఆక్యుపై అయిపోయి ఉంది ఈ థాట్స్తో. ఇంటర్వ్యూ అయిన స్ట్రెస్ అండ్ తర్వాత ఏం చేయాలన్న థాట్స్ అవంతా ఫుల్ మైండ్ అంతా మాకు మల్టిపుల్ థింగ్స్తో ఆక్యుపై అయిపోయి ఉందన్నమాట. సో మాకు అసలు క్విక్గా ఏం చేయాలి, మాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐడీస్ తీసుకుంటారని. ఇవన్నీ మాకు ప్రిపేర్ అయ్యి వెళ్ళాం, కానీ తర్వాత ఏం జరుగుతుందో అన్నది మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు మెయిన్ గోల్ ఒకటే, సిటిజన్షిప్ అన్నది ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా మనం చెయ్యాలి అని చెప్పేసి మాత్రం మేము ఇద్దరం స్ట్రాంగ్గా ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇది మా పర్సనల్ డెసిషన్, జర్మన్ సిటిజన్షిప్ తీసుకోవాలన్నది. ఆబ్వియస్గా ఎవరికి ఉండే థాట్స్ వాళ్ళకు ఉంటాయి, ఇండియన్గా ఉంటే ఏంటి, జర్మన్గా ఉంటే ఏంటి అనేది. ఇది బేసిక్గా మా ఇద్దరి పర్సనల్ ఒపీనియన్ అనమాట, మేము తీసుకోవాలని చెప్పి. అండ్ ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే, మీరు ముగ్గురు ఫ్యామిలీగా ఎలా చేసుకున్నారు ఒకేసారి అని ఏమైనా క్వశ్చన్ వస్తే, జర్మనీలో ఉన్న వాళ్ళకి ఉంటుంది అది. సో మెయిన్ వచ్చేసి ఇది ముగ్గురం ఒక్కసారి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే రాజ్ ఆల్రెడీ తను ఇక్కడ మాస్టర్స్ చేసి ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటున్నాడు అనమాట. అండ్ దెన్ తనకి ఆల్రెడీ B1 అనేది తనకి మాస్టర్స్లో ఉన్నప్పుడే కంప్లీట్ చేశాడు. సో తనకి PR ఇవన్నీ ముందుగానే ఉన్నాయి. బట్ నివి బర్త్కి నేను ఆల్రెడీ ఇండియా వెళ్ళాను అనమాట. డెలివరీ నేను ఇండియాలో చేసుకున్నా కాబట్టి నివికి అప్పుడు సిటిజన్షిప్ ఆటోమేటిక్గా రాజ్ PR నుంచి రాలేదనమాట. మేము తీసుకోలే అప్పుడు అలాగా. ఎందుకంటే తను మళ్ళీ పుట్టిన తర్వాత జర్మనీ వచ్చి జర్మనీలో ఒక 4 years ఇలా ఉండాలన్నమాట. అలా ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటారు. సో అది ఉన్న తర్వాత అది కంప్లీట్ చేసాకే తను ఎలిజిబుల్ అనమాట సిటిజన్షిప్కి. సేమ్ నేను అంతే. ఇప్పుడు నేను రాజ్ పైన డిపెండ్ అయ్యి వచ్చి తర్వాత ఇన్ని ఇయర్స్ ఉన్న తర్వాత నేను ఎలిజిబుల్ అవుతాను. సో ఫస్ట్ మా దాంట్లో రాజ్ ఎలిజిబుల్ అనమాట, అండ్ తర్వాత నేను, అండ్ తర్వాత మా నివి మేడం అనమాట. సో ఇలాగ ఒకరి తర్వాత ఒకరు ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ మేము ముగ్గురం అయిన తర్వాతే ముగ్గురం కలిపి చేసుకుందాం అని చెప్పేసి రాజ్ ముందు నుంచి అన్నాడు. సో ముగ్గురం కలిపే చేసుకున్నాం అనమాట. అలా ఇప్పటి వరకు వెయిట్ చేసి, అండ్ ఇది అప్లై చేసింది మేము ఒక 1.5 year ముందు అప్లై చేసాం సిటిజన్షిప్కి. అంటే మేము ఒక 1.5 year ముందు ఎలిజిబుల్ అనమాట. బట్ మా సిటీస్లో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సిటిజన్షిప్ అన్నది. ఇంత 1 year అయితే మినిమం టైం అనమాట మన ఫైల్ అట్లీస్ట్ ముట్టుకోవడానికి. సో ఇంత టైం అయితే పడుతుంది మా సిటీలో, పర్టికులర్గా స్టుట్గార్ట్ రీజియన్లో. ఫైనల్గా అయితే మా అపాయింట్మెంట్ అయిపోయి అండ్ సిటిజన్ కూడా అయిపోయామన్నమాట జర్మనీకి ఈ రోజుతో. సో అందుకే ఈ స్పెషల్ బ్లాగ్ అనమాట ఈరోజు. అండ్ చాలా హ్యాపీగానే ఉంది. అట్ ద సేమ్ టైం ఆబ్వియస్గా బాధ కూడా ఉంటుంది. ఇండియన్ సిటిజన్షిప్ వదులుకోవడం అంటే అంత ఈజీ కాదు. పర్టికులర్గా మన ఇండియాకి డ్యూయల్ సిటిజన్షిప్ సపోర్ట్ ఉండదన్నమాట. కొన్ని కంట్రీస్కి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంచుకోవచ్చు, అంటే వాళ్ళ బర్త్ ప్లేస్ వాళ్ళ కంట్రీది ఉంచుకోవచ్చు. అండ్ అలానే ఎక్కడైతే ఉంటున్నారో జర్మనీ అనుకోండి, జర్మనీది కూడా ఉండొచ్చు అనమాట. అలా డ్యూయల్ మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ మన ఇండియాకి ఆప్షన్ లేదు. సో ఆబ్వియస్గా అది వదులుకోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలంటారు కదా. సో అలా మా ఫ్యూచర్ కోసం మేము ఇండియా సిటిజన్షిప్ వదులుకుని జర్మన్ అన్నది చూస్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇందులో ఎందుకు ఏంటి అని టాలీ చేసి అయితే నేను అసలు చెప్పలేను, ఎందుకంటే ఇది ప్రాపర్గా మా పర్సనల్ డెసిషన్ అనమాట. సో మా నివి కోసం అండ్ మా ఫ్యూచర్ కోసం మేమైతే ఈ డెసిషన్ తీసుకుని చేంజ్ చేసుకున్నాము. అండ్ చెప్పినట్టుగానే ఆబ్వియస్గా కొంచెం బాధ కూడా ఉంది ఇండియన్ సిటిజన్షిప్ని వదులుకున్నందుకు. ఎందుకంటే నేను రాజ్ కూడా కంప్లీట్గా ఇండియాలో పెరిగి వచ్చిన వాళ్ళమే కాబట్టి, సో మన కల్చర్, ట్రెడిషన్ ఇవన్నీ కూడా ఆబ్వియస్గా అంత ఈజీగా అయితే మేము మర్చిపోలేము అండ్ వదులుకోలేము. అండ్ థ్యాంక్ఫుల్లీ కూడా మీ నివికి కూడా అవన్నీ నేర్పిస్తున్నాము. అండ్ తను కూడా మొత్తం ఇండియన్ ట్రెడిషన్స్, కల్చర్ కూడా కంప్లీట్గా నేర్చుకుంటుంది. అమ్మా ఏంటమ్మా? రూమీనా? రూమీ మీరా? ఓకే, నాకు తెలియదు వాళ్ళు, నువ్వే చెప్తున్నావు వాళ్ళ పేర్లు. నేను చూడాలి నీ వల్ల వెబ్ సిరీస్, అప్పుడు తెలుస్తాయి నాకు వాళ్ళ పేర్లు. సరే ఇప్పుడు ఇంటికి వెళ్దామా? సైకిల్ వస్తాకి వెళ్దు కానీ అన్న పప్ప నేను మిజ్రింగన్ చేస్తాడు, ఓకేనా? అక్కడ కూడా పైన ఒక కేఫ్ ఉంటుంది, కొండ పైన, అది కూడా బాగుంటుంది. ఫారెట్ తిప్పగలవా దాన్ని, లేకపోతే సరే ఉండి పప్ప నేను ఫారెన్ చేయని ఒక నిమిషం నాకు. ఓకే సరే దింపుతాలే. వ్లాగ్ చూస్తున్నారు కదా. ఫైనల్గా అయితే ఈరోజు అపాయింట్మెంట్ అయ్యిందనమాట సిటిజన్షిప్ది. అనుకున్నంత అంటే మేము అనుకోలేదులేండి ఇంత ఈజీ ఉంటుందని. అయినా ఈజీగా కూడా ఏం లేదనమాట, కష్టంగానే ఉంది. అంటే కష్టంగా అంటే వాళ్ళు చెప్పినవన్నీ మనం నేర్చుకుని వెళ్ళాలి, తెలుసుకుని వెళ్ళాలి. జర్నీ, హిస్టరీ ఇవన్నీ తెలుసుకుని వెళ్ళాలన్నమాట. వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు, అవన్నీ
పక్కగా ప్రిపేర్ అవి అర్థం చేసుకుని క్లియర్గా, ఎందుకంటే అవి చాలా హై థాట్స్లో ఉంటాయి అన్నమాట, చాలా ఎక్కువగా. సో అవన్నీ క్లియర్గా అర్థం చేసుకుని వెళ్ళాలి మనం. సో అలా అయితే ఈ రోజు నుంచి మేము జర్మన్స్ అయిపోయామన్నమాట. అంత సక్సెస్ఫుల్గా అయింది అపాయింట్మెంట్ అంతా కూడా. ఇంటర్వ్యూ జరిగిందనమాట నాకు రాజ్కి సపరేట్గా. అవన్నీ మీకు కొంచెం డీటెయిల్గా ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే చాలా హర్రీ బర్రీ అయిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, పొద్దున్న ఎప్పుడో వెళ్ళాము, ఇప్పుడు వచ్చా అనమాట ఇంటికి. సో ఫుల్ అసలు టైం కూడా లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ సక్సెస్ఫుల్గా అయితే మాకు సర్టిఫికేట్స్ వచ్చేసినాయి. ఇప్పటి నుంచి జర్మన్స్ అనమాట మేము. సో ఇప్పుడు ఇంకా మాకు ఎందుకు అంటే మరి ఇండియన్వి కాదు, ఇప్పుడు నువ్వు జర్మన్వి, మరి జర్మనీలో ఉంటావు కదా. నేను కూడా జర్మనే, పప్పా కూడా జర్మనే. నీవి ఎందుకు అని అడుగుతుంది, ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు అది జర్మన్ అని. సో అదనమాట. అండ్ ఇప్పుడు చెప్పాను కదా, అవన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటని. ఎందుకంటే ఆల్రెడీ అయిన వాళ్ళకి అంతా తెలుస్తుంది, బట్ కొత్తగా వెళ్ళాలి అపాయింట్మెంట్ అనుకున్న వాళ్ళు. సో అవన్నీ క్లియర్గా ఒక వీడియో చేసి చెప్తాను మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. చాలా మందికి, కొంచెం మందికి అయితే కొన్ని సిటీస్లో అసలు ఇంటర్వ్యూ కూడా ఉండదంట. సింపుల్గా సిగ్నేచర్స్ చేసి వచ్చేస్తారు. వాళ్ళ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా పర్టికులర్వి, అవి సిగ్నేచర్ చేసి వచ్చేస్తారు జస్ట్. బట్ మాకు చాలా డెప్త్గా అయిందనమాట మా సిటీలో ఇంటర్వ్యూ అన్నది. నాకు ఒక 20 minutes, రాస్కి ఒక 20 minutes అయ్యింది సెపరేట్గా. సో ఆ ఇంటర్వ్యూ అంతా ఏం అడిగారు ఏంటి, ఎలాంటివి అడగచ్చు మీకు మేబీ ఫ్యూచర్లో. సో అలాంటివి ఏమన్నా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో దట్ రీసెంట్గా ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకుంటున్నా సరే యూజ్ అవుతుంది కదా వాళ్ళకి. సో అదనమాట. ఇప్పుడు వచ్చేసి టైం ఆల్రెడీ 1:30 అలా అవుతుంది. ఇప్పుడేమో నాకు చిన్న ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాను. దానికోసం అయితే నేను ఇంకా అవుట్ఫిట్స్ కూడా తీసుకోలే అనమాట. ఐ మీన్ చూస్ చేసుకోలేదు ఏం అవుట్ఫిట్ వేసుకోవాలని. అవన్నీ నేను క్విక్గా చూసుకోవాలి. ఈరోజు లీవ్ పెట్టించుకున్నాం మేమైతే. ఇంకా ఈరోజు ఇలానే కొంచెం ముందు అసలు ఇంత లేట్ అవుతుందని అనుకోలేదు, బట్ లేట్ అయిందనమాట కొంచెం. సో ఎందుకనే మంచిదని మేము ముందే లీవ్స్ పెట్టుకున్నాము, అందుకే కొంచెం ఫ్రీగా ఉన్నామన్నమాట. సో ఈ టైం యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ నివికి ఇప్పుడు ఎలానో మ్యూజిక్ స్కూల్ ఉంది, తను మ్యూజిక్ స్కూల్కి వెళ్ళిపోద్ది ఇప్పుడు. ఒక 1 hour తర్వాత డ్రాప్ చేస్తాము. ఈలోపు నేనైతే షూట్కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. సో చూడండి, సో వ్లాగ్ అంతా చూస్తున్నారు కదా, మళ్ళీ సడన్ చేంజ్ అనమాట కంప్లీట్గా. సో ఇందాకంతా హరీ బరీ అయిపోయింది అనమాట. సో వ్లాగ్ చేయడం కుదరలేదు. అండ్ ఇదంతా కూడా డ్రెస్ అయిపోయి ఉన్నా. ఇందాక చెప్పాను కదా షూట్కి వెళ్తున్నా అని ఈరోజు. సో దానికోసం అయితే రెడీ అయిపోయి ఉన్నాను. ఇలా సింపుల్గా సిల్క్ శారీ అనమాట. ఈ వీడియో అవన్నీ కూడా గెట్ రెడీ విత్ మీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది డీటెయిల్గా ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేయాలంటే చాలా లెంతీ అయిపోద్ది అండ్ టూ మచ్ టైం టేకింగ్ అనమాట. సో ఫ్యూచర్లో ఇలాంటివి ట్రై చేస్తాను వ్లాగ్లో ఇంక్లూడ్ చేయడానికి. సో ప్రస్తుతానికైతే నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. సో చూడండి గెట్ రెడీ విత్ మీ అవన్నీ. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలానే ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఇప్పుడైతే షూటింగ్కి బయలుదేరుతున్నాము చెర్రీ బ్లాజమ్స్ దగ్గరికి అనమాట. సో ఇంకా అక్కడ బ్లూమింగ్ సరిగ్గా ఉందో లేదు ఇవేం తెలీదు. ప్రస్తుతానికైతే ఇలా రెడీ అయ్యాను. సో సీ యూ దే. మళ్ళా అవుట్ఫిట్ చేంజ్. సో ఇప్పుడైతే ఇంక మళ్ళా ఫొటోస్ తీపించుకోవడానికి వెళ్తున్నాం అనమాట. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. క్విక్గా డ్రెస్ చేంజ్ చేసుకుని అదే శారీతో మళ్ళీ ఫోటోషూట్కి వెళ్ళాను కదా, అది అవగొట్టుకుని ఒక అరగంట అంతే. అది సరే నాన్న, సరే ఓకే మమ్మ లేదు నాన్న, నేను దానికి వెళ్ళలేదు. సరే నివికి చీర అర్జెంటుగా నేను ఆర్డర్ చేయాలి, నివికి కావాలంటే కదమ్మా. సో అదే అనమాట. బాగా సాడ్గా ఉంది. నేను చీర కట్టుకున్నాను, దానికి కట్టలేదని చెప్పి ఇప్పటి వరకు అలకలు అయినాయి అనమాట ఇంట్లో. దాన్ని ఓదార్చి ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము బయటకు వెళ్తున్నాం. మళ్ళీ 1 గంట టైం ఉందంతే మాకు. మళ్ళీ అది కూడా క్లోజ్ చేసేస్తారు. వెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అవి కావాలి అర్జెంట్గా, మాకు రేపు అపాయింట్మెంట్ ఉంది. సో దానికోసం అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మారుతాయి మావి. సిటిజన్షిప్ నుంచి, ఇండియన్ సిటిజన్షిప్ నుంచి మళ్ళీ జర్మన్కి అన్నీ కావాలి కదా మాకు, ఐడి కార్డులు, పాస్పోర్ట్లు ఇవన్నీ. సో దానికోసం అయితే మళ్ళీ ఫ్రెష్గా ఫొటోస్ కావాలి, దానికి వెళ్తున్నాం. సరే నాన్న, ఇప్పుడే కార్ ఎక్కువ, అప్పుడే బోర్ కొట్టేస్తుంది నీకు. సరే దానికైతే వెళ్తున్నాం అనమాట. ఈరోజైతే ఇలా జరిగింది వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కాకపోతే చాలా హడావుడిగా జరిగింది వ్లాగ్ అంతా కూడా. డే అంతా కూడా అలానే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. చాలా హడావుడి అయిపోయింది అనమాట. సో మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.